ప్రభునామలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఇది మన క్యాలెండర్లో నుండి మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానమును కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారు మొట్టమొదటిగా ఐగుప్తును దాటి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఉంచినటువంటి స్థలము ఎక్కడంటే ఎర్ర సముద్రము దగ్గర వారిని దిగినట్లుగా చేశాడు. మోషేకి ఆజ్ఞాపించాడు. 14వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, మరి యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలీయులు తిరిగి పెహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య ఉన్న బయల్స్ఫోన్ ఎదుటను దిగవలని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలెను. అది కాబట్టి సముద్రం ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతము పెహహీరోతు ఎదుట, మిగ్దోలుకు సముద్రముకు మధ్య బయల్స్ఫోన్ ఎదుట ఈ యొక్క సముద్రం, ఎర్ర సముద్రం ఉన్నది. అక్కడ దిగమని దేవుడు వారితో చెప్పినాడు. మోషేతో చెప్పినప్పుడు మోషే వారికి చెప్పాడు. ఆ విధంగా ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక నుండి ఫరో యొక్క సైన్యము, రథములు ఇవన్నీ కూడా వస్తుంటున్నాయి. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉన్నది. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే వాళ్ళు అంటారు, భయపడి దేవునికి మొరపెట్టిన తర్వాత మరలా మోషేతో అంటారు, మోషే, ఐగుప్తులోనే మేము చచ్చిపోయేవారం కదా, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తెచ్చావని మోషే మీద వారు సనుగుతూ ఉన్నారు, మోషే మీద కోపపడుతూ ఉన్నారు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 10వ వచనం, నిర్గమాకాండం 14:10. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా. చూసారా? కాబట్టి భయపడి దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వాళ్ళు దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండాలి కదా. అయితే ప్రార్థన చేసిన తర్వాత మరలా మోషేతో వాగ్వాదం చేస్తున్నారు. మోషే మీద కోపడుతున్నారు. మమ్మలను ఈ విధంగా నువ్వు తీసుకొచ్చి విడిపించినట్టుగా విడిపించి ఈ విధంగా మమ్మల్ని చేయటం ఎలా అని మోషే మీద సనుగుతూ కోపడుతూ ఎంతో విసుగు చెందుతున్న వారుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అనేకసార్లు మన జీవితంలో ఎన్నో భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో లేదా ఒక సమస్య, ఒక పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేసే వారం ఉంటాం. అయితే ప్రార్థన చేసిన తర్వాత మరలా కూడా మనం ఏం చేస్తామంటే మన సొంత ప్రయత్నాలు మనం ఎదుర్కొనే వారంగా మనం ఉంటాం. అనగా దేవుని మీద విసుగు చెందే వారంగా ఉంటాం. ఈ సమస్య నిజంగా దేవుడు నా పక్షంగా ఉంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి రావాలి, ఎందుకు ఈ శ్రమ రావాలి, ఎందుకు ఈ వేదన, ఈ దుఃఖం రావాలని మనం అటువంటి పరిస్థితిలో మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, దేవుడు యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల ద్వారా లేదా ఐగుప్తీయుల ద్వారా ఫరో యొక్క సైన్యం ద్వారా దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఫిలిస్తీన్ల మార్గం దగ్గర అయినప్పటికీ కూడా దేవుడు వారిని ఎర్ర సముద్రం దగ్గర దిగమని చెప్పాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయము చూడండి 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమును వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు నుండి వచ్చిరి. చూసారా? చుట్టూ దారియగు ఎర్ర సముద్రము దగ్గరికి నడిపించాడు, కానీ ఫిలిస్తీన్ల దేశము సమీపముగా ఉన్నప్పటికీ ఆ మార్గాన దేవుడు వారు నడిపించలా. ఎందుకు నడిపించలేదు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. చూడండి 14వ అధ్యాయం 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను
మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఒకటే. ఫరో యొక్క రథ సైన్యముల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే వారిని ఫిలిస్తీన్ల మార్గం దగ్గర అయినప్పటికీ కూడా మరి ఆ మార్గం నడిపించకుండా ఎర్ర సముద్ర మార్గముగా వారు నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు అక్కడ దిగారు వాళ్ళు. వెనక ఫరో సైన్యం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉన్నది. వీళ్ళకి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు భయపడ్డారు, దేవునికి ప్రార్థన చేశారు, మోషే మీద సనుగుతున్నారు. ఈ విధంగా మేము ఆ ఐగుప్తులను చచ్చిపోతాము, మేము అక్కడికి వెళ్ళిపోతాము మరి అని వాళ్ళు ఈ విధంగా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ తిరిగి మేము ఐగుప్తీయులకు దాసులమవుతామని మాట్లాడుతున్నప్పుడు మోషే అంటాడు, అందుకు మీరు భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలని ప్రజలతో చెప్పాను. అది కాబట్టి యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఫరో యొక్క సైన్యం వల్ల ఏ విధంగా మహిమ తెచ్చుకుంటాడంటే, ఈ విషయము కూడా సర్వలోకమంతా కూడా తెలియజేయబడాల. వీళ్ళు మరి దేవుని ప్రజలైన వారు దాటి వచ్చిన తర్వాత కానానును వాగ్దానం చేయబడిన కానాను స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా యెరికోని జయించాలి. అందుకే ఆనాడు యెహోషువ యెరికోని వేగు చూడటానికి ఇద్దరిని పంపాడు. వారు వెళ్ళి రాహాబు ఇంట చేరినారు. అప్పుడు రాహాబు వాళ్ళు పండుకోక మునుపు రాహాబు అంటది వాళ్ళతోటి, ఏమంటది చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశం మీకు ఇచ్చున్నాడనియు, మీ వల్ల మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోజేసినో యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసేదరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడే యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఇట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమును ఉండదు. చూశారా ఏం సాక్ష్యం ఇచ్చిందో రాహాబు. అంటే ఈ వార్త సర్వలోకం అంతటా కూడా వినపడాల. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ యెహోవాయే దేవుడు. ఆయన చేసేటువంటి కార్యాలు గొప్ప కార్యాలు. ఆయన కార్యం చేయక ఎవడ కూడా తిప్పివేయలేడు. అటువంటి గొప్ప కార్యాలు యెహోవా దేవుడు చేయగలడు అనేటువంటి విషయము సర్వలోకమంతటా కూడా విని వారు యెహోవా దేవుని వైపు తిరగాలని, వారు ఆయన చెంతకు రావాలని, ఆయన నమ్ముకోవాలని, ఆయన్నే ఆశ్రయించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు కానీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారు కూడా దేవుని యందు ఇంకనూ ఎక్కువగా నమ్మిక ఉంచాలని, ఐగుప్తులో 10 తెగులు తెచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా గొప్ప కార్యాలు చేశాడో అవి చూశారు. అవి మాత్రమే కాదు కానీ ఇంత భీకరమైనటువంటి గొప్ప కార్యము ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారు నడిపించినటువంటి ఈ సంగతి వారి మనసులో ఎప్పటికీ ఉండాలని, వారు దేవుని యందు ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు వారిని ఆ మార్గం నడిపించి ఆ కార్యాన్ని వారికి చూపిస్తూ వచ్చాడు. అందుకే వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఏం చేశారు చూడండి. 14వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు. చూశారా ఆ గొప్ప కార్యాన్ని చూసి దేవుని మీద నమ్మకం ఉంచారు, దేవునికి భయపడ్డారు, దేవునికిని ఆయన సేవకుడైనటువంటి మోషే యందు కూడా నమ్మకం ఉంచారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆ సమస్త సేన వలన మహిమ తెచ్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సర్వలోకం ఉన్నటువంటి వారు దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలని, రెండవది దేవుని ప్రజలైనటువంటి వారు కూడా ఇంకా ఎక్కువగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి, ఆయన మీద నమ్మకం ఉంచడానికి దేవుడు వారిని ఎర్ర సముద్రం మార్గం గుండా నడిపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకే దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తూనే వచ్చాడు. ఆనాడు మోషే అహరోనును పంపిన దగ్గర నుండి కూడా దేవుడు
ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తూనే వచ్చాడు. అందుకనే 10 తెగుళ్ళు ఎందుకు తెప్పించాడు దేవుడు అంటే, ఒక దెబ్బతోటి ఫరో అతని యొక్క సమస్త సేనాన్ని హతము చేసి ఐగుప్తులను దేవుడు విడిపించలేడా? విడిపించగలడు. కానీ ఎందుకు 10 తెగుళ్ళు తెప్పించాడంటే, ఐగుప్తులో మరి ఆహ్, కొంతమంది దేవతలను వారు ఆరాధన చేస్తున్నారు. గాలిని, నిప్పుని, నీటిని, ఈ విధంగా ఈగలను, అదేవిధంగా ఈజిప్ట్ నదిని, ఈ విధంగా మరి దుమ్మును వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. కప్పలను, ఈగలను, ఈ విధంగా మరి పంచభూతాల్ని వారు ఆరాధన చేస్తున్నారు. ఆరాధిస్తూ అవే వారికి దేవుళ్ళని వారు భావిస్తూ ఉన్నప్పుడు, దేవుడు వాటికి సాదృశ్యంగా, ఇదిగో మీరు ఆరాధన చేస్తున్నారు కదా, ఇవి మీరు దేవుడుగా భావిస్తున్నారు కదా, ఇప్పుడు వీటి ద్వారానే మీకు తెగులు తీసుకొచ్చాను. మీ దేవుళ్ళు ఈ తెగులు నుండి మిమ్మల్ని కాపాడగలరేమో చూడండి అనేదానికి సాదృశ్యంగానే ఆ 10 తెగుళ్ళు తీసుకొచ్చినాడు. అయితే ఆ 10 తెగుల్లో వాళ్ళ దేవుళ్ళు, దేవతలు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా వారిని కాపాడలేకపోయినాయి. అందుకే అక్కడ మనము దేవుడు ఆ 10 తెగులు అనుమతిస్తూ వచ్చినాడు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఎర్ర సముద్రము నుండి వెనక ఫరో సైన్యం నుండి తప్పించేది ఎవరై అంటే ఎవరో కూడా లేరు. కాబట్టి ఎవరి వల్ల కూడా కాదు ఇది. ఎవరు ఈ యుద్ధం చేయగలరంటే యెహోవా మీ పక్షమని యుద్ధం చేయను. నిజంగా నాడు యుద్ధం చేసింది దేవుడే. కాబట్టి ఎర్ర సముద్రమును పాయలుగా చేసినాడు ఆయన తూర్పు గాలి చేత. ఇప్పుడు మరి వారు ఆ సముద్రం మార్గం గుండా పోతూ ఉంటున్నారు. దేవుడు మేఘములో ఉండి ముందున్న వారికి వెలుగు ఇచ్చినాడు, వెనకున్న వారికి చీకటి కలుగజేశాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి చీకటిగా ఉండటం ద్వారా వారు త్వరపడి రాలేకపోతున్నారు. అందుకే అక్కడ మనం చూసినట్లయితే పగలు మేఘ స్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడండి. యుద్ధము చేసింది దేవుడే. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తూ వచ్చాడు. అది వీళ్ళేం చేయాలి ఇశ్రాయేల్ ప్రజలంటే, మీరు ఊరకయే ఉండవలెనని, ఊరకయే ఉండాలి, ఊరక నిలుచుండి చూడాలి 13వ వచనములో. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పని ఏం లేదు. దేవుడు చేసే కార్యాన్ని ఊరకనే నిలిచి ఉండి చూడాల, నిలిచి ఉండాల. కాబట్టి ఏదో మన సొంత ప్రయత్నం చేద్దామని, లేదా ఏదో చేయగలని చెప్పి అటు ఇటు పోయి అటు ఇటు పరిగెత్తి, లేదా ఏదో ప్రయత్నం కలిగి ఏదో చేద్దామని మనం పూనుకుంటే గనక ఊరకుండకుండా ఏదో ఒకటి చేస్తే నష్టపోతారు వాళ్ళు. అందుకే అన్నాడు మోషే వాళ్ళతోటి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. కాబట్టి ఊరకుండాలి, వీళ్ళు ఏం చేయొద్దు, సైలెంట్గా ఉండాలా. రెండవది నిలిచి ఉండాలి. ఆ పని ఆ కార్యం అయ్యేంత వరకు కూడా నిలిచి ఉండాలి. నిలిచి లేని కారణాన్ని బట్టి అనేక నష్టాలు మన జీవితంలో మనం చూస్తాం. మోషే కూడా తను నిలిచి ఉండకుండా తనేదో సొంత ప్రయత్నం చేద్దామని వెళ్ళాడు. అక్కడ దేవుడు పొమ్మని చెప్పలేదు. నా యొక్క సహోదరులు ఏ విధంగా ఉన్నారు ఏందని చెప్పి దేవుడు పొమ్మనకుండానే ఆయనే పోయాడు. పోయి ఏం చేశాడు, ఐగుప్తుని చంపేసుకుని పాతి పెట్టాడు. ఆ సంగతి రాజు తెలిసింది. రాజు ఇప్పుడు చంపడానికి చూస్తే మిద్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ 40 ఏళ్ళు ఉన్నాడు. అక్కడ మిద్యాను ఇత్రో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఐగుప్తు సకల విద్యలు నా దగ్గర ఉన్నాయి కదా, అభ్యసించాను కదా, ఫరో యొక్క కుమారుడు కదా, నేను ఏదైనా చేయగలనులే అన్న ఉద్దేశం మీద మరి మోషే వెళ్ళాడు. దేవుడు పొమ్మని చెప్పలా, ఆయన నిలిచి ఉండాలి అట్లా అక్కడనే. కానీ నిలిచి ఉండకుండా తనేదో చేద్దామన్నట్టుగా ఊరక ఉండకుండా వెళ్ళాడు. ఏమయ్యాడు, ఇప్పుడు నరహత్య చేశాడు. ఇప్పుడు మిద్యానికి వెళ్ళిపోతే అక్కడ 40 ఏళ్ళు తరఫీదు ఇచ్చాడు దేవుడు. ఎందుకనంటే ఐగుప్తు సకల విద్యలు నీ దగ్గర ఉన్నాయేమో కానీ నా ప్రజలైనటువంటి వారిని నువ్వు ప్రజలైనటువంటి వారిని వెలుపలికి తీసుకొని రావడానికి ఈ ఐగుప్తు సామర్థ్యము ఐగుప్తు విద్యలు సరిపోయేవి. అందుకని ఏం చేశాడంటే గొర్రెలను మేపేవాడుగా చేశాడు. 40 ఏళ్ళు తన మామ మందును అక్కడ మేపుతూ వచ్చినాడు. 40 ఏళ్ళు. కాబట్టి సామాన్యమైన సంగతి కాదు. ఇప్పుడు ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన వాడు గొర్రెలు మేపటం అంటే ఏంటి? కాబట్టి ఎంత ఓర్పు, వాటిని మేపాలంటే ఎంత ఓర్పు సహనం కావాలి. కాబట్టి దేవుడు
మోషేకి ఓర్పు సహనాన్ని అక్కడ నేర్పించాడు. అందుకనే ఆ ప్రజలను మోషే నడిపించగలుగుతూ వచ్చాడు. లేదంటే మోషే నడిపించలేకపోయి ఉండవచ్చును. కాబట్టి మన జీవితాల్లో ప్రభు మన పక్షంగా ఏ పరిస్థితులైనా యుద్ధం చేయగలడు. అది ఖచ్చితమే 100%. అయితే మనం ఏం చేయాలా? ఊరకయ్యే నిలిచి ఉండి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రభుకి అప్పగించుకోవాలి. ప్రభువు మన పక్షంగా యుద్ధం చేయాలంటే మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఊరకనే ఉండాలి. ఆయన కలుగజేయ రక్షణ కొరకే మనం ఊరక నిలిచి ఉండి చూడాలా మనం. కాబట్టి మనం ఏదో సొంత ప్రయత్నాలు చేస్తే దానివల్ల ఏమాత్రం కూడా ఏమీ కూడా కాదు. కాబట్టి మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో ప్రభు ఖచ్చితంగా యుద్ధం చేయగలడు. ఆయన స్వహస్తముల కిందకు ఆయన స్వహస్తములో మన జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయనకు మన జీవితాన్ని ఆయన చేతులు పెట్టినప్పుడు ప్రభు మన పక్షంగా యుద్ధం చేసి మనల్ని విడిపించగలడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయించినగా ప్రార్థన చేసుకుని, ప్రేమలను మా పరలోక తండ్రి ఏదైనా మాకు ఇచ్చిన వాగ్దాన కొరకు వందనాలు. మీరు ఊరకే నిలిచి ఉండి చూడండి, యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయనని సెలవిచ్చిన రీతిగా మా జీవితాల ప్రభావ ప్రతి పరిస్థితులు ప్రతి సమయంలో యుద్ధం చేసేటువంటి దేవుడు మీరే నాయన. కానీ మీ స్వహస్తములకు మమ్మల్ని అప్పగించుకొని నిలిచి ఉండి మేము ప్రార్థన చేసి బిడ్డలాగా సిద్ధపరచండి. కృప చూపించి జ్ఞాపకం చేసి దినమంతా మా ప్రేమలు దేవబాధలు వ్యాపారములు చేతి పనులు సహాయం చేయండి వేడుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.